హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అందరి అమ్మాయిలకి హ్యాపీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈరోజు మ్యాక్సిమం చాలామంది జరుపుకుంటారు, ఎందుకంటే ఈరోజు జరుపుకోవాలి కాబట్టి. దిస్ ఈజ్ ద మై అవుట్ఫుట్, వరలక్ష్మి వ్రత అవుట్ఫుట్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ఆ సారీ ఎలా ఉందో చెప్పండి. ఇంకా పూజ చేసుకోలేదు, స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే దీపం పెట్టాను, ఫస్ట్ గుళ్ళో అయితే దీపం పెట్టిస్తాను. బట్ ఇప్పుడైతే అమ్మవారి ఫోటో అయితే తెచ్చాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఈలోపు మీతో ఒక షార్ట్ తీసుకుందామని వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. అందరూ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. ఇంకా మొదలెట్టేద్దామా? ఇంకా నాకు చాలా పని ఉంది, బట్ మీకు చూపించాలని తీసాం. ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను. నా దగ్గర సింగిల్ లక్ష్మీదేవి పటం అయితే లేదండి. వెంకటేశ్వర స్వామితో కలిసి ఉన్నదైతే ఉంది. అండ్ వెంకటేశ్వర స్వామితో కలిసి ఉన్న ఫోటోని పెట్టుకుంటే మంచిదని నేను విన్నాను. సో అందుకని నేను అదే పెట్టుకున్నాను. ఇంకోటి నా దగ్గర అన్నపూర్ణదేవి విగ్రహం ఉంటే అదొకటి పెట్టుకున్నాను. ఎలాగో కలసం అఫ్కోర్స్ ఎప్పుడు పెట్టుకుంటాను కాబట్టి ఇంకా నా దగ్గర ఈ ఫోటో ఉంటే ఈ ఫోటోనే ఉంది కాబట్టి దీన్ని పెట్టుకొని ఇక్కడ ఇంకా ఏ ఫ్లవర్స్ దొరకవు, ఇంక ఇవైనా దొరికాయి ఇక్కడ. ఏంటవి సన్న లిల్లీస్ అండ్ గులాబీ పూలు దొరికాయి. సో వీటితో నేను అలంకరించుకున్నాను. యాక్చువల్లీ నేనైతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఇంత బాగా చేసుకుంటానని నేను అనుకోలేదండి. ఎప్పుడు నాది వరలక్ష్మి వ్రతం పెళ్ళైన నుంచి కూడా నాది ఇంట్లోనే జరుగుతుంది. సో ఈసారి మాత్రం లక్కీగా నాకు ఇక్కడ దొరికింది, ఎందుకంటే కొంచెం నేర్చుకోవడం అవుతుంది, నేర్చుకోవడానికి ఉంటుంది అనమాట సింగిల్గా చేసుకుంటే. అదే ఇంట్లో అనుకో అమ్మ ఉంటుంది, ఇంకెవరెవరు ఉంటారు హెల్ప్ చేస్తుంటారు, వాళ్ళు ఉన్నారు కదని ధీమాతో ఇంకా నేర్చుకోవడం కుదరదు. అప్పుడప్పుడు సింగిల్గా కూడా చేసుకోవాలి, ఎందుకంటే నేర్చుకుంటాం కాబట్టి. ఇదిగోండి, ఇంకా నేను ఆ ఫోటోని అలా అమ్మని అలా అలంకరించేసాను. స్వామితో పాటు దండ వేసేసాను. దండతో పాటు ఇక్కడ పక్కన కలసం పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అంతా నేను చూసుకోలేదు, కలసం సైడ్ అయిపోయింది. అంటే ఇక్కడ నేను ట్రైపాడ్ సరిగా పెట్టలేదు. తర్వాత చూసి ఇలా పెట్టాను. కలసం పెట్టుకొని దానికి కాసుకి దీన్ని ఏమంటారు, సతిమానం అంటారు మా సైడ్, మరి మీ వైపు ఏమంటారో తెలియదు. దానికి నేను 9 దారాలు చుట్టి ఇలా కూర్చుకొని దాని తర్వాత నేను గులాబీ మాల వేశాను. గులాబీ మాల వేసిన తర్వాత వస్త్రం అనేది దేంతో దూదితో చేస్తారు. సో ఒక 5 ముడులు వేసుకున్నాను. తర్వాత బ్యాంగిల్స్, కలసంకి ఒక 5 బ్యాంగిల్స్ వేసాను. అమ్మకేమో తాంబూలం ఇచ్చేటప్పుడు 7 బ్యాంగిల్స్ ఇచ్చాను. సో అలా బ్యాంగిల్స్ వేసిన తర్వాత మిగిలిన ఉన్నవంతా చేసుకున్నాను. ప్రసాదాలు నాకు తెలిసి ఏమేం చేశాను, బఠానీ, కొమ్ము శనగలు అయితే నైట్ అంతా దొరకలేదండి, అవి అవసరమైంది. సో అవి దొరకలేదని చెప్పి నేను బఠానీ పెట్టేసుకున్నాను దాని బదులుగా. మళ్ళీ మార్నింగ్ లేచి అవి కనిపించాయని చెప్పి ఇంకా కొద్దిసేపు నానపెట్టి వాటర్లో అవే ఇంకా పచ్చిగా వేసేసాను. ఏదైతే ఏముంది వేయాలి అని చెప్పి. అండ్ తర్వాత పులిహోర చేశాను. తర్వాత అలసంద గారెలు చేశాను. ఇంకా స్వీట్స్ పెట్టాను, పళ్ళు పెట్టాను. నాకైతే తొందరగా అయిపోయింది. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ అయిపోయిందండి ఇంట్లో లక్కీగా. కాకపోతే బూరెలు అనేవి లాస్ట్ ఉండిపోయి అవి ఎలాగో కరెంట్ స్టవ్ పెట్టి చేశాను అనుకోండి. సో చాలాసేపు ఇలా ఆన్లో వదిలేసాను, ఆఫ్ చేయకుండా. నేను చూసుకోలేదు, నా పనిలో నేనున్నాను. యాక్చువల్లీ వీడియో తీయలేనేమో అనుకున్నాను, బట్ దాక్షి నాకు ప్రతిరోజు అలర్ట్ పెట్టిన తను ఈరోజు నేను వైఫై పెట్టుకున్నాను కాబట్టి దాక్షి నాకు అంతగా అల్లరి చేయలేదు. సో నేను చేసుకోగలిగాను. ఇలా అలంకరించుకున్న తర్వాత అదిగోండి అక్కడ అన్నపూర్ణ విగ్రహం ఉంటే అది నేను పెట్టుకున్నానండి.
ఎంత చక్కగా చేద్దామన్నా ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ జరుగుద్ది కదా. నేను కలసంకి లోపల బొట్టు పెట్టాను, పసుపు కుంకుమ పెట్టాను, బట్ కలసం పైన నేను పసుపు కుంకుమ పెట్టలేకపోయాను. ఇప్పుడు నేను వీడియో చూస్తుంటే నాకు తెలిసింది. అండ్ ఇంకోటి ఏంటంటే సతిమానంకి పసుపు కుంకుమ పెట్టాను కానీ కలసం పైన పెట్టలేకపోయాను. ఆ పక్కనేమో వినాయకుడిని ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా వినాయకుడిని మాత్రం ఏర్పరచుకోవాలి కాబట్టి నేను ఏర్పరచుకున్నాను. తమలపాకు పైన వినాయకుడిని చేసుకొని అంటే పసుపుతో చేసుకొని పెట్టుకున్నాను. సో అదనమాట. అండ్ నాకు ఫ్లవర్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ ఇచ్చిన వాటిలో ఇవేమో ఏంటవి ముందంతా రెక్కలంతా ఊడిపోయాయి. సో అవి ఇలా వేసేసుకున్నాను. అక్షింతల్లో కొంచెం ఇలా దేవుళ్ళు కొంచెం వేసుకున్నాను. చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ నేను పూజ చేసుకునే ముందు నేను ప్రతిరోజు దీపం పెట్టుకుంటానుగా, అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత కిందికి ఈ విగ్రహాన్ని తీసుకున్నాను. నేను ఫోటోని తీసుకుని ఇలా పెట్టుకున్నాను. నేను ఈ దీపాలు ఉన్నాయి చూసారు, ఈ దీపాలేమో మైదా పిండి దీపాలు పెట్టాను. పిండి దీపాలతో పెట్టాలని నేను అనుకున్నాను కాబట్టి దాంతో పెట్టాను. అండ్ నెయ్యి దీపం పెడుతున్నాను. నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఉంటే పెట్టుకోవాలి కాబట్టి సో నేను నెయ్యి దీపం పెడుతున్నాను. మీరు అనుకోవచ్చు దేవుడి ఫోటో అటువైపు ఉంటే ఇటువైపు ఎందుకు పెట్టాను అని అనుకోవచ్చు మీరు. ఏంటి అంటే తూర్పు ఇటువైపు వస్తుందని, నేను పటం అయితే నాకు ఇంకా వేరే ప్లేస్ అక్కడ లేదని అక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. తూర్పు అయితే నేను ఇటువైపు అయితే దీపాలు తిప్పాను, అటువైపు తూర్పు ఉంటుంది. సో అందుకని అలా పెట్టాను. ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత మిగిలిన ప్రసాదాలన్నీ సర్దేసుకున్నాను. అటువైపు తిప్పాను కదా అని చెప్పి ముందు అమ్మవారికి ఇచ్చేసాను. తర్వాత అరటిపళ్ళు ఆకు చెక్క అలా పెట్టేసుకున్నాను. గౌరీదేవికి గణపతయ్యకి. యాక్చువల్లీ నేను ముత్తైదులకు ఇద్దాం ముత్తైదులకి వాయినాలు ఇద్దామని అనుకున్నాను, బట్ నాకు అవ్వలేదండి. దాక్షికి బాగాలేకపోవడం, నాకు కొంచెం బాగాలేకపోవడం వల్ల సో చేసుకోలేకపోయాను. నా దగ్గర ఉన్న గోల్డ్తో ఇలా అలంకరించుకున్నాను. బాగానే వచ్చింది. యాక్చువల్లీ నేను పిండి దీపాలు అప్పటికప్పుడు చేసుకున్నాను, సరిగా ఉండవేమో రావేమో అనుకున్నాను, బట్ బాగానే వచ్చింది. ఇది అక్కడ వాటర్ వేసుకున్నాను, అది పాలు, ఇది వాటర్, అండ్ పక్కన అది కూడా అక్కడ గణపతికి ఇచ్చాను, ఇది గౌరీదేవికి ఇచ్చాను, కలసంకి పెట్టాను అరటిపళ్ళు. ఇది తల్లికి తాంబూలం ఇచ్చుకున్నాను. సారీ అండ్ గాజులు, అరటిపళ్ళు అండ్ యాపిల్స్. నా దగ్గర ఒక దుర్గాదేవి కాయిన్ ఉంటే, దుర్గాదేవిని గణపతి కాయిన్ ఉంటే ఆ కాయిన్కి కూడా పసుపు కుంకుమ పెట్టేశాను. నేను జాకెట్ పక్కన పడేసాను, పెట్టడం మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చి పెట్టానులేండి, మర్చిపోయాను అనుకోవద్దు. నా దగ్గర ఉన్న చిల్లరతో ఇలా వేసేసుకున్నాను. నేను పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను. ఒక ఫ్లవర్ అంటే వాయినం తాంబూలంలో అవన్నీ ఉండాలి కదా. అసలు నాకు ట్రైపోడ్ చిన్నది అయిపోయిందండి, లేదంటే బాగుండేది, పెద్దదైతే బాగుండేది. అసలు పువ్వులు మంచిగా అనేది దొరకట్లేదు ఇక్కడ. తెచ్చిన పువ్వులు కొన్ని బాగున్నాయి, కొన్ని అంతా రెక్కలు ఊడిపోయాయి. ఆ విధంగా చేసుకున్నాను. అండ్ మధ్యలో నేను కొబ్బరికాయ కొట్టే క్లిప్పు పెట్టడం మర్చిపోయాను. కొబ్బరికాయ అలానే ఉందని అలా ఉంచేసాను అనుకోవద్దు. శనగలు, యాపిల్స్, పులిహోర, ఇవన్నీ నేను చెప్పాను కదా ప్రసాదాలు అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వ్రతకల్పం యొక్క బుక్ కూడా చదివాను.
బట్ ఆ క్లిప్ తీసేవాళ్ళు. బుక్ అంటే నేను ఫోన్లో చూసుకొని చదివాను, సో ఫోన్లో చూసి చదవాలి కాబట్టి నేను ఆ క్లిప్ తీయలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే హారతి క్లిప్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. హారతి ఇవ్వలేదే అంటారేమో ఇది చూసి. దాక్షి అయితే బాగానే సహకరించిందండి నన్ను. వచ్చింది అల్లరి పిల్ల. ఎక్కడ మమ్మీ ఉంటే అక్కడికి వచ్చేస్తుంది. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామని ఇంకో రూమ్కి వచ్చాను, అది కూడా వచ్చేసింది రూమ్కి. ఏదో ఒకటి గొడవ పెట్టుకోవాలిగా మమ్మీతో, సో వచ్చేసింది అక్కడ ఫోన్ వదిలిపెట్టి. ఇంకా అగరవత్తులు కూడా వెలిగించేసాను. సారీ అండి, లైవ్ చేయలేకపోయాను. రేపటి నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను చేయటానికి. నేను వేరే ప్లేస్ మారాను, మా వారికి ట్రాన్స్ఫర్స్ అయ్యాయి కదా, సో అందుకని నేను లైవ్ పెట్టలేకపోతున్నాను. మ్యాక్సిమం స్టార్ట్ చేస్తాను లైవ్. ఎందుకు వచ్చావు దాక్షి? 1 2 3 చెప్పు. 1 2 ఏబిసి నవ్వకు చెప్పు. ఏ ఎల్ ఎం ఎన్ ఓ పి దీని గోడలో పడిపోయి నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఆల్మోస్ట్ పూజ అయిపోయినట్టుంది. ఇవన్నీ నేను పెట్టినవన్నీ ఒకసారి చూసేయండి. ఇంకా లాస్ట్లో నేను హారతి ఇచ్చిన క్లిప్ కూడా అయిపోయినట్టుంది. ఇది ఈ విధంగా నా వరలక్ష్మి వ్రతం అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అండ్ లైక్. థ్యాంక్ యూ.